అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమిప్పుడు 9వ తరగతి పాఠ్యపుస్తకంలో గద్య భాగంలో 5వ పాఠ్యాంశమైన ఏ దేశమేగినా అనే పాఠ్యాంశం గురించి చెప్పుకోబోతున్నాం. ఇది చెప్పుకోబోయే ముందు మీకు ఈ గేయము బాగా తెలిసే ఉంటుంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని తెలియని వినని భారతీయుడు ఉండడు అని నా ఉద్దేశము. ఖచ్చితంగా మనము స్వాతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ వీటిల్లో మనం ఈ గేయాన్ని తప్పకుండా ఆలపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కానీ కార్యాలయాలు కానీ ఈ గేయాన్ని ఆలపించడం జరుగుతుంది. ఈ 4 లైన్ల యొక్క అర్థం ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఏ దేశమేగినా అంటే ఏ దేశానికి వెళ్ళినా, ఎందుకాలిడినా ఎక్కడ అడుగు పెట్టినా, ఏ పీఠమెక్కినా, నువ్వు ఎంత గొప్ప స్థానానికి వెళ్ళినా, ఎవ్వరెదురైనా నీకు ప్రపంచంలో ఎవరెదురైనా కూడా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నీ తల్లి లాంటి మన భారత భూమిని, భారతదేశాన్ని నువ్వు పొగుడు అని చెప్తున్నారు. నిలుపరా నీ జాతి నిండు గౌరవము. మన జాతి ఏదరా అంటే భారత జాతి. మన జాతి యొక్క గౌరవాన్ని నువ్వు ఎక్కడైనా సరే నిలుపు అని మనకు ఈ దేశభక్తి గేయంలో చెప్పడం జరిగింది. అలాంటి దేశభక్తి గేయంలో మొదటి పాదమైనటువంటి ఏ దేశమేగినా అనేటటువంటి పాఠ్యాంశంని మీకు ఇవ్వడం జరిగింది 5వ పాఠ్యాంశంగా. దీన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఏ దేశమేగిన అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి రచయిత్రి ఎవర్రా అంటే శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించినారు. దీనికి మూల గ్రంథం వచ్చి నా విదేశీ పర్యటన అనుభవాలు అనేటటువంటిది మూల గ్రంథంగా ఉంది. ఇక్కడ మొదటగా మనకు చదవండి చర్చించండి అని ఇచ్చినారు. దాంట్లో తెలుగు పాట అనేది ఇవ్వడం జరిగింది. ఈ తెలుగు పాట రాసింది ఎవర్రా అంటే వేటూరి సుందరరామూర్తి గారు రాస్తున్నారు. దీన్ని ఇప్పుడు చూద్దాము. కొండగాలి మాట కోనసీమ తోట, కోయిలమ్మ పాట హాయి పాట, దేశి కవిత కాదే తెలుగులో నా మాట, దేశ భాషలందు తెనుగుతేట. కొండగాలులందు కోనేటి అలలందు, పడవ పాటలందు పల్లెలందు, అందు నిందు చెవుల విందుగా విలసిల్లు తెలుగు కన్న ఇంటి వెలుగులేదే. కడప మాటలన్న కడిగిన ముత్యాలు, మాలలల్లె అన్నమయ్య నాడు, చిగురు జాను తెనుగు చిత్తూరి గంధపు, హొయలు వరదరాజు ఒలకబోసే. దక్షిణాదిలోన త్యాగయ్య పలికెను, తేనెలూరు తేట తెలుగు పాట, ఎడ్ల రామదాసు ఏనాడో చేసెను, అచ్చ తెనుగులోన ఆత్మబోధ. పుణ్యమూర్తులైన పోతన్న గోపన్న, రామనామ కీర్తనామృతాన, పొంగులెత్తించిన గంగయే గౌతమి, కృష్ణవేణి జాతి కీర్తికాంత. ఆర్య నాగార్జునుండవతరించిన నేల, పాలి శాసనాల పడుగుపేక, బుద్ధభూమిగా ప్రసిద్ధమైనది తెలుగు నేల జాతి వెలుగునేల. అష్టదిగ్గజాల ఆంధ్రపద గట్టన, ముద్ర నోచుకున్న భద్రభూమి, రాయలోరి గొప్ప ఏ రాయి నడిగిన, రింగుమనును మను చరిత్రలాగా. గుర్తు చేసినారు గురజాడ గిడుగులు, నేటి తెలుగు అన్న నోటి తెలుగు, గుర్తు చేసుకునుడు అరుదైన ఈ భాష, ఆంధ్ర విష్ణు భాష అమర భాష. వేదమెందుకింక వేమన ఝాషువ, పద్యమున్న చోట ప్రజల నోట, కలము కడుపుడింక గతమెంతో ఘనకీర్తి, వారసత్వమున్న వాసి తెలిసి. ఇప్పుడు ఈ పాట యొక్క భావం మనం ఒకసారి చూద్దాము. తెలుగు భాష కొండగాలి మాట వలె కోనసీమ తోటంత హాయిగా, కోయిలమ్మ పాటంత హాయిగా ఉంటుంది. తెలుగు భాష కొండగాలులందు కోనేటి అలలందు పల్లె పదాలలో దాగి దేశీ పదాలతో చెవులకు విందు గొల్పుతుంది. రాయలసీమలోని కడప మాండలిక పదాలు ముత్యాల్లాంటివి. వాటితో అన్నమయ్య మాలికలల్లి వెంకటేశ్వరుని స్తుతించాడు. దక్షిణాదిలో త్యాగయ్య తేనెలూరే తెలుగులో, రామదాసు అచ్చ తెనుగులో ఆత్మబోధను చేశారు. పుణ్యమూర్తులైన పోతన, కంచర్ల గోపన్న, రామదాసు కీర్తనామృతాన్ని పొంగులెత్తించి పారించారు.
ఆచార్య నాగార్జునుడు అవతరించిన నేల ఈ తెలుగు నేల. బుద్ధభూమిగా ప్రసిద్ధమైన నేల తెలుగు నేల. అంటే ఇక్కడ ఆచార్య నాగార్జునుడు పుట్టినటువంటి భూమి, బుద్ధుడు పుట్టినటువంటి భూమి, అలాగే అష్టదిగ్గజాలను పోషించిన రాయలవారి గొప్పతనాన్ని ఏ రాయిని అడిగినా చెబుతాయి. అష్టదిగ్గజాలు మనకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వస్తుంది. మనము ఇంతకుముందు మీరు పాఠ్యాంశాలలో కూడా దీని గురించి చెప్పుకున్నాము. అలాగే ఆ అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో వస్తారు వీళ్ళు. కాబట్టి ఆ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ మన రాయలవారి గొప్పతనం ఏమిరంటే కవిత్వాన్ని పెంచి పోషించారు ఆయన. అలా గురజాడ గిడుగులు తెలుగు భాషకు చేసిన సేవ అమూల్యము. ఇంకా మనకు వేదాలు ఎందుకు, వేమన జాషువా పద్యాలున్న చోట అవి ప్రజల నాల్కలపై నాట్యమాడుతున్నాయి. అందుకే కవులారా, కళాలు కదపండి, తెలుగు ఘనకీర్తిని చాటండి, వారసత్వపు వాసిని తెలుసుకొని రాయండి అని చివరగా మనకు ఈ పాటలో చెప్పడం జరిగింది వేటూరి సుందరరామ్మూర్తి గారు. ఇప్పుడు మనము తర్వాత ఉన్నటువంటి ఉద్దేశం గురించి చెప్పుకోబోతున్నాం. తెలుగులో పద్యం, కథ, వచన కవిత మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. మనము ఇంతవరదాకా కూడా ఉద్దేశంలో మనం చెప్పుకున్నటువంటి పాఠ్యాంశంలో పద్యం వచ్చింది, కథ వచ్చింది, వచన కవితలు వచ్చింది. వాటితో పాటుగా మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. దాని పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్రానుభవాలను పరిచయం చేయడం, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజెప్పడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశము. మన భారతీయ సంస్కృతి పట్ల విదేశాల్లో ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క మనోభావాలు అనేది మనకు ఈ పాఠం ద్వారా మన రచయిత్రి రచయిత్రి మనకు శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ఏం చెప్తారనేది మనకు ఈ పాఠ్యాంశంలో చూద్దాం. ఇప్పుడు తర్వాత నేపథ్యం ఉంది. ఈనాడు ఉబుసుపోక ఊరకే దేశాలు తిరిగే లోక సంచారులు కాదు ప్రపంచానికి కావాల్సింది, తమ తిరుగుడుకు సార్థకతను కల్పించగల లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల వివరాల్ని ఏ కారణం వల్లనో దేశాలు తిరగలేక స్థిరవాసులైన లక్షలాది మంది ప్రజలకు అందించగలిగి ఉండాలి లోక సంచారులు అని లోక సంచారి పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు. సరిగ్గా అలాంటి ఒక సదుద్దేశంతోనే శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం, ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాము. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు కొన్ని దేశాలు పర్యటించారు. ఆ దేశాల్లో ఏమేమి చూసినారు, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అక్కడున్నటువంటి ప్రజలకు ఎలాంటి అవగాహన ఉంది, వాళ్ళు మన లక్ష్మీకాంతమ్మ గారితో ఏమి మాట్లాడినారు అనే విషయాలన్నీ కూడా మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ప్రక్రియ చూడండి. ప్రక్రియ వచ్చేది యాత్రా రచన. యాత్రికుడు తాను పొందిన యాత్రానుభవాలను గ్రంథస్థం చేయడాన్ని యాత్రా రచన అంటారు. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడి విశేషాలను, పొందిన అనుభూతిని, అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్రా రచన. నేటికి ఏ తీర్థయాత్రకో విహారయాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికో అక్కడి వింతలు, విశేషాలు కథలుగా చెప్పడాన్ని చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి, విజ్ఞాన యాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇది తమ అనుభవాలకు అక్షర రూపం కల్పించడం అన్నమాట. ఇప్పుడు మీరు కూడా సంవత్సరానికి ఒక్కసారి పిల్లలందరికీ కూడా చాలా పాఠశాలలో ఒక టూరు అనేటటువంటిది పెడుతూ ఉంటారు.
ఆ టూర్కి మీరు వెళ్ళొచ్చిన తర్వాత ఆ విశేషాలంతా కూడా మీ పేరెంట్స్కి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఊర్లో ఉన్నటువంటి తెలిసిన వాళ్ళకి మీరు చూసిన విషయాలన్నీ కూడా చెప్తారు కదా, అలాంటిదే ఇది యాత్రా రచన అనేటటువంటిది. మనకి ఇక్కడ ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు కొన్ని దేశాలు తిరిగారు, అక్కడ ఉన్నటువంటి విషయాలని మనకు చెప్పడమే యాత్రా రచన. ఇప్పుడు రచయిత పరిచయం చూడండి. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ప్రముఖ పాత్రికేయులు నాలం కృష్ణారావు, ప్రముఖ సంఘ సేవకురాలు నాలం సుశీలమ్మ గారు వీరి తల్లిదండ్రులు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాష ప్రావీణ పట్టా పొందారు. వీరు మన సాహితీ, మధుభారతి, ఆంధ్రుల కీర్తన వాజ్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలము, జాతిపిత, ఒక చిన్న దివ్య, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠములు మొదలైన గ్రంథాలు రచించారు. సరస్వతి సామ్రాజ్య వైభవము అనే ఏకాంకికను, సాహితీ రుద్రమ పేరుతో ఆత్మచరిత్రను, కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు, అమృతవల్లి, చీకటి రాజ్యం మొదలైన నవలలు రాశారు. ప్రస్తుత పాఠం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించిన నా విదేశీ పర్యటన అనుభవాలు లోనిది. ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వెళ్దాము. ఏ దేశమేగినా అంటే ఏ దేశానికి వెళ్ళినా అని అర్థం. ఇక్కడ చూడండి, భారత ప్రభుత్వం వారు అంటే ఇది మొత్తం మనకు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు తన గురించి చెప్తూ ఉన్నటువంటి పాఠ్యాంశం ఇది. చూడండి, భారత ప్రభుత్వం వారు సాంస్కృతిక పర్యటన కార్యక్రమంలో నన్ను ఒక యాత్రికురాలుగా ఎంచుకున్నట్లు తెలుపుతూ వ్రాసిన జాబు 1972 జూన్ 1వ తేదీ నాడు నాకు చేరిన తరుణంలో ఒక్క నిమిషం పాటు ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలను కావడమే కాదు, ఇంగ్లీషు సరిగా మాట్లాడడమైనా రాని నేను ఈ పర్యటనకు అంగీకరించడమా మానడమా అనే అంశాన్ని తేల్చుకోలేక కూడా చాలా కలగుండు పడ్డాను. ఇక్కడ మనకి ఇప్పుడైతే చాలా టెక్నాలజీ పెరిగింది. ఏదైనా కూడా మనకు సెకండ్లో మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లోకి మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు 1972 ఆ సమయంలో 21/12/1917, అదేవిధంగా మరణించడం వచ్చి 1/12/1996లో మరణించడం జరిగింది. ఆ సమయంలో 17లో జన్మించారు. కానీ ఇక్కడ ఆమెకి విదేశీ పర్యటన వచ్చింది ఎప్పుడు అంటే 1972లో. ఆ సమయంలో ఉత్తరాల ద్వారా తమ తెలపవలసిందంతా కూడా తెలిపేటటువంటి వాళ్ళు, అంతేగాని వేరే ఎలాంటి టెక్నాలజీ లేదప్పట్లో. కాబట్టి మన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారికి ఒక ఉత్తరం వచ్చింది. అదేమనేది చూద్దాం. భారత ప్రభుత్వం వారు ఈ సాంస్కృతిక పర్యటన కార్యక్రమానికి ఒక యాత్రికురాల్ని ఎంచుకున్నారు. అంటే పంపించడానికి, సాంస్కృతిక పర్యటన కార్యక్రమానికి పంపించడానికి ఒకరిని ఎంచుకున్నారు, యాత్ర అంటే ప్రయాణం చేయడానికి. తెలుపుతూ ఈమెకి ఉత్తరం రాయడం జరిగింది. ఎప్పుడు అంటే 1972 జూన్ 1వ తేదీ నాడు ఈమెకి వచ్చింది ఆ ఉత్తరం. అది చూసిన వెంటనే నిశ్చేష్టురాలు కావడమే కాదు, నిశ్చేష్టురాలను అంటే అర్థం ఏమిరంటే కదలిక లేనివారనమాట. అంటే ఆమెలో కదలికే లేదప్పుడు ఆ ఉత్తరం చూసేటప్పటికి. ఎందుకంటే ఇంగ్లీష్ సరిగ్గా కూడా మాట్లాడడమైన రాని నేను ఈ పర్యటనకు అంగీకరించడమా, అయ్యో ఈ పర్యటనకు పోవడమా, నాకు అసలు ఇంగ్లీష్ మాట్లాడమే రాదే, పోవాలన్నా వద్దా మానడమా అనే అంశాన్ని తెలుసుకోలేక కూడా చాలా కంగారు పడింది అని అర్థం. నెక్స్ట్, కానీ ఉత్తర క్షణంలోనే ఒక విస్పష్టమైన భగవదాదేశం స్థిర సౌదామిని వలె నాలో భాషించి అంటే ప్రవేశించి విదేశీ పర్యటనకు నన్ను అంగీకరింపజేసింది. ఒక భగవంతుడే నాలోకి వచ్చి నన్ను వెళ్ళేలాగా చేసింది అని చెప్తున్నారు.
ఆ క్షణం ఎంతో పవిత్రమైనదని, నా నిర్ణయం ప్రయోజనకరమైనదని నేను జీవితాంతం భాషింపవలసిన శుభతరుణమది, మంచి సమయం అది. ఎందువల్లనంటే మనలను సర్వనాశనం చేసిన ఈ విదేశీయుల ఎందలి ఆచార వ్యవహారాలెట్టివో, వారికి మన భారతీయ సంస్కృతిపై గల ఉద్దేశాలెట్టివో తెలుసుకోవలెనని నా చిరకాలాభిలాష ప్రాయానికి ఆనాడు ఒక పరిష్కార రూపంగా ఆ పర్యటన నాకు పరమేశ్వరుడు ప్రాప్తింపచేసినాడనే తృప్తి భావం నాలో ఒక క్షణకాలం తలుక్కున మెరిసింది. ఆ ఉద్దేశంతోనే నేను ఆ పర్యటనకు అంగీకరించాను. అంటే మన భారతదేశాన్ని చాలా బాధలు పెట్టినటువంటి విదేశీయులు మన భారతీయుల సంస్కృతి పట్ల ఏ విధంగా ఉన్నారు కనుక్కోవాలి అనే ఒక ఉద్దేశం నాలో వచ్చింది. కాబట్టి నేను వెంటనే ఆ విదేశీ ప్రయాణానికి వెళ్ళాలని అంగీకరించినాను అని చెప్తున్నారు. అనుకున్న కార్యక్రమం ప్రకారము 1972 ఆగస్టు 13వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ పాలం విమానాశ్రయంలో విమానం అధిరోహించి మాస్కో మీదుగా తూర్పు జర్మనీ రాజధాని నగరమైన బెర్లిన్కు జర్మనీ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు చేరుకున్నాను. మన ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు మొదటగా జర్మనీకి ప్రవేశించినారు. జర్మనీలో ఉన్నటువంటి బెర్లిన్కి వెళ్ళారు. రాజధాని అయినటువంటి బెర్లిన్కి వెళ్ళారు. మన దేశ రాయబార కార్యాలయం నుండి శ్రీ దేశికర్, జర్మనీ ప్రభుత్వం నుండి కుమారి క్విల్ నాకు స్వాగతం చెప్పడానికి బెర్లిన్ విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయం నుండి నన్ను 37 అంతస్తుల హోటల్కు తీసుకొని వెళ్ళారు. ఆ హోటల్లో 24వ అంతస్తులో 7వ నెంబర్ రూమ్ నాకు ఇచ్చారు. మర్నాటి ఉదయం జర్మనీ ప్రభుత్వం వారి విద్యాశాఖ ఎందలి విదేశాంగ శాఖాధికారి మిస్టర్ మట్వోవ్ వారి పర్సనల్ అసిస్టెంట్ మిసెస్ అర్నాయిట్ నన్ను చూడ్డానికి వచ్చి నేను చూడగోరే ప్రదేశాలేవో తెలుసుకున్నారు. జర్మనీ సంస్కృత విద్యాభ్యాసానికి పెట్టింది పేరనే విషయం మన భారతదేశంలో చాలా వ్యాప్తిలో ఉండడం వలన నేను వారిని ప్రప్రథమంగా కోరిన కోరికేమంటే జర్మనీ దేశంలోని సంస్కృత పండితులను చూడాలని. ఇక్కడ ప్రప్రథమం అంటే మొట్టమొదటగా ఆమె జర్మనీలో వెళ్ళిన తర్వాత ఆమె మొట్టమొదట ఏం చూడాలనుకుంటాంది అనే కోరికను చెప్పింది. జర్మనీ దేశంలోని సంస్కృత పండితులను చూడాలని నేను కాంక్షిస్తున్నాను. కాంక్ష అంటే ఇక్కడ కోరిక అన్నమాట. నేను కోరుకుంటున్నాను అని. మహిళా సంఘాలకు వెళ్ళాలనే గాఢమైన కాంక్ష నాకు ఉన్నదని, జర్మనీ దేశ సంస్కృతిని చక్కగా తెలిపే పెద్దలతో నాకు పరిచయం కలిగించవలసిందని నేను వారిని కోరాను. వారు ఎంతో ఆదరంతో నా కార్యక్రమాన్ని రూపొందించి ఒక్క పూటలో దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసేశారు. ఆగస్టు 15వ తేదీ నాడు బెర్లిన్ నగరంలో జరిగిన భారత ప్రభుత్వ రజతోత్సవాలను కన్నుల విందుగా సందర్శించిన తరువాత ఆగస్టు 16వ తేదీ నుండి నా కార్యక్రమాలను నేను ఆశించిన విధంగా సంస్కృత పండితుడైన ప్రొఫెసర్ రూబెల్ మహాశయుని సందర్శనంతో ప్రారంభమైనది. ఇక్కడ మీకు ఈ పారాలో రజతోత్సవం అంటే ఏంటనేది అర్థం చెప్పబోతున్నాను. రజతోత్సవం, రజత ప్లస్ ఉత్సవం, రజతోత్సవం గుణసంధికి వస్తుంది. ఇక్కడ దీని యొక్క అర్థం ఏమంటే 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసేటటువంటి ఉత్సవాన్ని రజతోత్సవం అంటాం. ఓకేనా? 25 సంవత్సరాలు నిండిపోయిందనుకో అది స్థాపించి అప్పుడు చేసే ఉత్సవాన్ని మనం రజతోత్సవం అంటాం. నెక్స్ట్, శ్రీ రూబెన్ పండితుడు మహాకవి కాళిదాసు రచనలన్నింటినీ ఆమూలాగ్రంగా అధ్యయనం చేసి ఆ మహాకవి కావ్యాలపై సాధికారికమైన విమర్శలను చేసి జర్మనీ భాషలో వేల పుటలుగా గల మహాగ్రంథాలను రచించిన మహామనిషి. బెర్లిన్ మహానగరంలో ఒక మూల స్ప్రే నదీ తీర ప్రాంతంలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ వీధిలో 25వ నెంబర్ ఇంటిలో ఆయన ఉన్నారు. ఆజానుబాహువై ఉన్నతమైన విగ్రహ స్ఫూర్తితో భారతీయ ఋషి సత్తముని జ్ఞప్తికి తెచ్చేలా ఉన్నాడు ఆ మహానుభావుడు.
నా కారు వారి ఇంటి ముందు ఆగేటప్పటికి రోడ్డు మీదికి వచ్చి ఎంతో సాదరంగా స్వాగతించారు, నన్ను ఆహ్వానించినారు. ఇంటిలోనికి వెళ్ళిన తరువాత వారు నన్ను వేసిన మొదటి ప్రశ్న ఇది. రాకెట్ గమనంతో అతి త్వరగా సోషలిస్టు సమాజ స్థాపనోద్దేశంతో ముందుకు దూసుకొని పోతూ ఉన్న మా యువతరానికి వేద నాగరికతను ఆదర్శంగా పెట్టుకున్న మీ భారతదేశం ఏమి సందేశం ఇయ్యాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడకు పంపిందమ్మా అని నేను వారి సూటి అయిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి కొంచెం ఆలోచించే యత్నం చేసే లోపుగానే వారందుకుని ఈ పేజీలో 2 ప్రశ్నలు ఇచ్చినారు చూడండి, పింక్ కలర్లో ఉంది. జర్మనీలో సంస్కృత పండితులను చూడాలని రచయిత్రి ఎందుకు అనుకున్నారు అనే దానికి మనకు ఈ పాఠ్యాంశంలోనే సమాధానం ఉంటుంది. ఒకసారి చూడండి, అండర్లైన్ చేసినాను నేను. జర్మనీ సంస్కృత విద్యాభ్యాసానికి పెట్టింది పేరు. ఆమె ఎందుకు చూడాలని అనుకునిందంటే ఇవన్నీ రాయొచ్చు మీరు. జర్మనీ సంస్కృత విద్యాభ్యాసానికి పెట్టింది పేరు కాబట్టి జర్మనీ దేశంలోని సంస్కృత పండితులను చూడాలనుకునింది. అదేవిధంగా మహిళా సంఘాలని, అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలకు కూడా వెళ్ళాలని రచయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు అనుకున్నారు అని మీరు రాయొచ్చు దీనికి. అదేవిధంగా రెండో ప్రశ్న, ప్రొఫెసర్ రూబెల్ ప్రత్యేకతలు ఏమిటి అని అడిగినారు. దీనికి కూడా మనకి ఈ పేరాలోనే సమాధానం ఉంది. మీకు బ్రాకెట్ వేసినాను చూడండి, బ్రాకెట్ నుంచి బ్రాకెట్ వరకు సమాధానం రాయొచ్చు రెండో ప్రశ్నకి. ప్రొఫెసర్ రూబెన్ ప్రత్యేకతలు ఏంటంటే, ఆయన బెర్లిన్ మహానగరంలో ఒక మూల స్ప్రే నది తీర ప్రాంతంలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ వీధిలో 25వ నెంబర్ ఇంటిలో ఆయన ఉన్నారు. ఆజానుబాహువై ఉన్నతమైన విగ్రహ స్ఫూర్తితో భారతీయ ఋషి సత్వముని జ్ఞప్తికి తెచ్చే విధంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ సమాధానంని రాయొచ్చు. నన్ను ముందు కొంచెం చెప్పనీయండి. నేను మహాకవి కాళిదాసు రచనలను అధ్యయనం చేశాను. ఆ మహాకవి సృష్టించిన పాత్రలన్నీ ఎంతో ఉత్కృష్టమైనవి. ఉదాహరణకు శకుంతలను తీసుకోండి. ఆమె తనకు విధి విహితమైన గాంధర్వ విధిలో దుష్యంత మహారాజును అరణ్యంలో ఏకాంతంలో వివాహమాడింది. మహారాజైన దుష్యంతుడే దీనికి ప్రేరకుడు అయినా ఆయన తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆమె సంగతే ఎత్తుకొనలేదు. కొంతకాలం తర్వాత తాతపాదుడైన కన్వుడు తల్లి బిడ్డలను దుష్యంతుని వద్దకు పంపించాడు. రాజు ఆమెను ఇతఃపూర్వం ఏమి ఎరగనట్టే నటించాడు. ఇది దుష్యంతుని కథ ఇచ్చినారు, మీకు ఆల్రెడీ వినే ఉంటారు మీరు. శకుంతల దుష్యంతుని కథ. ఇద్దరు వివాహం చేసుకోవడం, ఆ తర్వాత దుష్యంతుడు రాజ్యానికి వచ్చేయడము, ఆమె బిడ్డను తీసుకొని ఆ రాజ్యానికి వస్తే ఒకసారి దుష్యంతుడు ఆమె ఎవరో అన్నట్లు మాట్లాడడము, అసలు సంబంధమే లేదు అన్నట్లు మాట్లాడడము ఆ కథలో మనకు తెలుస్తుంది. మీరు ఇంతకుముందే దుష్యంతుని కథ వినే ఉంటారనుకుంటాను. అది మనకి ఇక్కడ ఇచ్చినారు. జర్మనీ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి మన పురాణాల గురించి మాట్లాడడం ఇక్కడ చాలా గర్వించదగినటువంటి విషయంగా మనం పరిగణించాలి. ఆ అభినయాన్ని, ఆ ధన మదాంతత్వాన్ని శకుంతల ఏ మాత్రం సహించలేదు. రాజును గడ్డిపోచవలే తిరస్కరించి మారీచి ముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తన కుమారుడైన భరతుని సర్వదమనునిగా మార్చింది. అంతేకాదు ఆ మహారాజే మరల పశ్చాత్తాప్తుడై తనను స్వీకరించేటట్లు చేసింది. తన కుమారుని పేరిట భవిష్యత్తులో యుగ యుగాలకు చెరగని ప్రభావ ముద్రలో లోకాలకు శాంతి ధర్మాలను ప్రసాదించే ఒక మహాదేశం పెంపొంది విరాజిల్లడానికి తగిన విధంగా సర్వవీరుణ్ణిగా కొడుకును తీర్చిదిద్దింది మన శకుంతల. అట్లాగే భారతీయ సాహిత్యంలోని సీతాసాధ్వి, మన సాహిత్యంలో చాలామంది ఉన్నారు అదేవిధంగా శకుంతల్లాగా. అందులో సీతాసాధ్వి, ద్రౌపది, మున్నగు స్త్రీలందరూ స్వీయ త్యాగంతో లోకహితాన్ని సాధించిన మహిళామణులు. ఇది మీ భారతీయ సంస్కృతి అందలి పరమోధార రమణీయకత. మా పాశ్చాత్య వాజ్మయంలో ఇట్లాంటి త్యాగ సౌందర్యం కనబడదు. ఇక్కడ
వాజ్మయం అంటే అర్థం ఏమంటే మాట, అంటే మా పాశ్చాత్య వాజ్మయంలో, పాశ్చాత్యులు అంటే వేరే దేశస్థుల యొక్క మాటల్లో ఎలాంటి త్యాగ సౌందర్యం అనేది కనపడదు అని చెప్పాడు ఇక్కడ అతను. స్వార్థ భోగ విలాసయుతమైన మా యువతరానికి నేను ఈ విధంగా మీ భారతీయ సంస్కృతిని గూర్చి తెలుపుతూ నాకు తోచిన సాహిత్య సేవ చేస్తూ ఉన్నాను అని 2 గంటలు మన భారతీయ సాహిత్యంపై ఎంతో ఉన్నత భావంతో ప్రసంగించారు. వారి ప్రసంగం వింటూ ఉన్నంతసేపు నేను ఏ లోకంలో ఉన్నానో మర్చిపోయాను. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టగానే మన భారతీయ సంస్కృతిని గూర్చి ఇంత ఉన్నతమైన ప్రశంస వినడంతో నాకు ఒళ్ళు పులకరించిపోయింది. ఆయనకు ఎన్నో జ్యోతులర్పించి నేను బసకు తిరిగి వచ్చాను. ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చినారు ఈ పేజీలో కూడా. సమసమాజ స్థాపన అంటే ఏమిటి, కాళిదాసు రచనల్లో ప్రత్యేకత ఏమిటి అని ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ సమసమాజ స్థాపన అంటే అందరూ సమానంగా ఉండడం అనేది రాసుకోవచ్చు. ఎలా అంటే ధనిక పేద అనేటటువంటి ఈ భేదాలు లేకుండా అందరూ ఒకటే అనే భావం కలిగించేటటువంటిదే సమసమాజము అని దీనికి రాయొచ్చు. అలాగే కాళిదాసు రచనలో ప్రత్యేకతలు ఏమిటి అంటే ఇందాకే మనం చెప్పుకున్నాము, దుష్యంత మహారాజు కథలు ఇవన్నీ కూడా. కాళిదాసు సృష్టించినటువంటి ఈ పాత్రలు చాలా అద్భుతమైనటువంటివి అనేసి మనము ఉదాహరణకి వీళ్ళని చెప్పుకోవచ్చు. శకుంతల పాత్ర కానీ, దుష్యంతుడు శకుంతలను గాంధార వివాహం చేసుకున్నాడు, ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో తన కుమారుడు భరతుని ఉత్తమునిగా పెంచింది. కుమారుని తీసుకొని దుష్యంతుని సభకు వెళ్ళింది. దుష్యంతుని తిరస్కరణకు గురైన తిరిగి మారీచి ముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తన కుమారుడైన భరతుని సర్వధమనునిగా మార్చింది. అలాగే ఆ మహారాజే మరలా పశ్చాత్తాప్తుడై తనను స్వీకరించినట్లు చేసింది. ఇలా కాళిదాసు రచనలన్నింటిలోని పాత్రలు ఉదాత్తమైనవిగా చిత్రీకరించబడినవి మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. తర్వాత సంస్కృత వాజ్మయంలో చారిత్రక పరిశోధన చేస్తూ ఉన్న శ్రీమతి రిచల్ పండితురాల్ని చూశాను. ఆమె శ్రీ రూబెన్ పండితుని శిష్యురాలు. 15 ఏండ్లు సంస్కృత పాలీ భాషల్లో అధ్యయనం చేసింది. ప్రపంచంలో కల్లా తలమానిక మనదగిన ఉత్తమ చరిత్ర సంస్కృతి హిందూ దేశమందు విలసిల్లి ఉన్నదని ఆ విషయమై పరిశోధన మొదలుపెట్టింది. ఆమెకు రామాయణ భారతాలపై ఎంతో గొప్ప అభిప్రాయం ఉన్నది. తర్వాత ప్రసిద్ధ రచయిత్రి అయిన రూత్ కాప్ట్ను బెర్లిన్ యూనివర్సిటీలో ప్రస్తుతం ఓరియంటల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ అయిన శ్రీ హూబర్ పండితుని నేను కలుసుకున్నాను. జర్మనీ భాషపై వారికెంత గౌరవ ప్రపత్తులున్నవో సంస్కృత భాషపై మన భారత రామాయణములపై వారికంత గొప్ప గౌరవభావం ఉండడం చూసినప్పుడు నాకెంతో సంతోషం కలగడమే కాదు, ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది. అంతేకాక తన ధార్మిక సంస్కృతిచే విశ్వానికే పూజ్యభావంతో ఆదరణీయమైన స్థానాన్ని సంపాదించిన మన సంస్కృత భాష ఎడల నాకెంతో భక్తిభావం కలిగింది. ప్రొఫెసర్ హూబర్ పండితులు భారత రామాయణాది ప్రధాన గ్రంథాలెన్నో అనేక పాశ్చాత్య భాషల్లోనికి అనువదింపబడ్డాయని ఎంతో గౌరవభావంతో చెప్పారు. అంతేకాక ఎంతోమంది జర్మనులు సంస్కృతం, బెంగాలీ, హిందీ, తమిళ భాషల్లో పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ భాషల్లోని ఉత్తమ గ్రంథాలెన్నో జర్మను భాషలోకి అనువదింపబడినాయి కూడా. భారతీయ సాహిత్యం అంటే ఆదరం లేని భారతీయులి విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. తర్వాత మేము హాల్ నగరంలో నివసిస్తూ ఉన్న ప్రొఫెసర్ మోడే గారిని చూడటానికి వెళ్ళాము. శ్రీ మోడే పండితుడు ఒక గొప్ప విశ్వ సాహిత్యవేత్త, విశేషించి భారతీయ తత్వశాస్త్రాభిమాని. వారి ఇల్లు ఒక గొప్ప గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో అన్ని భారతీయ గ్రంథాలే. భారతీయ శిల్ప, చిత్ర, నాట్య, సంగీత, సాహిత్యాది వివిధ కళలపై ఎన్నో గ్రంథాలు వారి దగ్గర ఉన్నాయి. వేదాంగాలు, మన శాస్త్ర పురాణ ఇతిహాసములు, బౌద్ధ వాజ్మయం లెక్కలేనన్ని
సంపుటాలు మహాపండితుని మందిర గ్రంథాలయంలో స్థానం కల్పించుకున్నాయి. రవీంద్రుని వ్రాతప్రతులను, మేక్స్ ముల్లర్ వ్రాతప్రతులను ఎంతో గౌరవంతో ఆయన భద్రపరుచుకున్నారు. భారతదేశంలో వివిధ దేశ భాషా సాహిత్యముల తీరుతెన్నులు ఆయనకు తెలిసినంత మనకు తెలియదేమో. ఆశ్చర్యమేమంటే మన తెలుగు సాహిత్యాన్ని గూర్చి ఆయన ఇక్కడ ఈ పేజీలో 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. హిందూ దేశంపై రిచల్ పండితుని అభిప్రాయం ఏమిటి అని అడిగారు. దీనికి మనము శ్రీమతి రిచల్ పండితురాలి శ్రీ రూబెన్ పండితుని శిష్యురాలు అని రాయొచ్చు. సంస్కృత వాజ్మయంలో చారిత్రక పరిశోధన చేసిన పండితురాలు. అలాగే 15 ఏండ్లు సంస్కృత పాలీ భాషల్లో అధ్యయనం చేసింది. ప్రపంచంలోకెల్లా తలమానిక అనదగిన ఉత్తమ చరిత్ర సంస్కృతి హిందూ దేశమందు విలసిల్లి ఉన్నదని, ఆ విషయంపై ఆమె పరిశోధన మొదలుపెట్టింది. ఆమెకు రామాయణ భారతములపై ఎంతో గొప్ప అభిప్రాయం ఉంది అనేది మనము రాసుకోవచ్చు ఈ ప్రశ్నకి. 2వ ప్రశ్న, ప్రొఫెసర్ హూబర్ వెల్లడించిన విషయాలేమిటి అని అడిగారు. ప్రొఫెసర్ హూబర్ ఏమేమి విషయాలు వెల్లడించినారంటే, బెర్లిన్ యూనివర్సిటీలోని ఓరియంటల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఈయన. భారత రామాయణాలు అంటే వారికి గొప్ప గౌరవము. భారత రామాయణాలు మొదలైన గ్రంథాలెన్నో పాశ్చాత్య భాషల్లోనికి అనువదింపబడ్డాయని రచయిత్రితో చెప్పడం ఆమెకు ఆనందాన్ని కలిగించింది. అంతేకాకుండా ఎంతోమంది జర్మనులు సంస్కృతం, బెంగాలీ, హిందీ, తమిళ భాషలపై పరిశోధనలు చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ భాషల్లోని గొప్ప సాహిత్యం జర్మనీ భాషలోనికి అనువదించినట్లు కూడా శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారితో ప్రొఫెసర్ హూబర్ చెప్పారనమాట. ఇట్లా మనము ఈ ప్రశ్నకి సమాధానము రాయవచ్చును. ఆయన సేకరించినన్ని ఆంగ్ల వ్యాసములు మనం సేకరించలేము. కొన్ని పత్రికల పేర్లు కూడా మనకు తెలియవంటే అత్యుక్తి లేదు. ఆయన తన పేరును మోద అనిన్ని, తన నగరాన్ని శాల అనిన్ని పిలవమన్నారు. ప్రొఫెసర్ మోద మహాశయునితోడి పరిచయం నాకు జీవిత సార్థక్యాన్ని చేకూర్చే ఒక మహావరప్రసాదం. నా పర్యటన యొక్క ప్రయోజన సారం మోద మహాశయుని దర్శనం అంటే అతిశయోక్తి కాదు. తర్వాత స్ప్రే నదిలో బెర్లిన్ నగరాన్ని చుట్టి రావడానికి నౌకా విహారం బయలుదేరాము. ఆ నౌకలో సరిగ్గా మా ఆసనాలకు ఎదురు ఆసనంపై హంగరీలోని బుడాపెస్ట్ యూనివర్సిటీలో ఓరియంటల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్న డాక్టర్ క్లారా అనేవారు కూర్చొని ఉన్నారు. ఆసనం అంటే కూర్చొని ఉన్నటువంటి కుర్చీ. వారితో ప్రసంగించే భాగ్యం మాకు కలగడం చాలా భాగ్యం అనుకోవాలి. ఆయన మన భారతీయ వేద పురాణేతిహాసాలపై పరిశోధన చేస్తూ ఉన్న మహానుభావుడు. ఆయనకు భారతీయ సాహిత్యంపై, భగవద్గీతపై గల గౌరవాదరాలు వర్ణింపశక్యం కానివి. ఆయన తండ్రి గారికి కూడా భారతీయ తత్వశాస్త్రంపై ఎంతో గౌరవం. చిత్రమేమంటే ఆయన తండ్రి తన భార్య పేరు రత్న అని మార్చేసుకున్నారు. డాక్టర్ క్లారా తన భార్య పేరును పద్మ అని మార్చుకున్నారు. అంతతో ఊరుకోక శ్రీ క్లారా తన కుమార్తెకు అమృత అని పేరు పెట్టారు. బెర్లిన్ నుండి చెకోస్లోవియాకి వెళ్ళాము. అక్కడ ఎన్నో గ్రంథాలయాలను, ఎన్నో మ్యూజియంలను చూసాము. ఎన్నో ఓరియంటల్ డిపార్ట్మెంట్లను కూడా చూసాము. ఎక్కడకు వెళ్ళినా ముఖ్యంగా భారత భాగవత, రామాయణ, భగవద్గీతల అనువాద గ్రంథాలు కోకొల్లలుగా ఉండడం చూసి విస్తుపోయాము. అనువదించుకున్నారు మన ఈ పురాణ ఇతిహాసాలన్నీ కూడా. విస్తుపోవడం అంటే ఆశ్చర్యపోవడం. ఐరోపియా దేశాల విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ అతి ప్రాచీనమైన ప్రాహా విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ డిపార్ట్మెంట్ చూడడానికి వెళ్ళాము. అక్కడ 25 నుండి 30 మంది విద్యార్థులు హిందీ, సంస్కృత భాషల్లో అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఆ డిపార్ట్మెంటు డైరెక్టర్ మిస్టర్ కాసా పండితుడు లుకింగ్ టువార్డ్స్ ఇండియా అనే గ్రంథాన్ని వ్రాసాడు. అందులోని మొదటి పేరాలో తత్వశాస్త్రం, సమ్యగ్వి జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన,
భగవద్విశ్వాసము మొదలైన మహావిషయములచే తక్కిన ప్రపంచ దేశస్థులంతా ఎట్లా ఆకర్షితులైనది, భారతీయ సంస్కృతి ఎంతగా విశ్వశ్రేయస్కరమైనది వివరించి చెప్పారు. భగవద్గీతకు 6-7 వ్యాఖ్యానాలు వారి భాషలో వెల్లడినట్లు చెప్పారు. భారతీయ యోగాసన వివరాలు తెలిపే గ్రంథాలకు అక్కడ హెచ్చు విలువ ఉన్నది. తర్వాత రష్యాలోని విల్లూస్ నగర వాస్తవ్యులైన సర్ ఎడ్వర్డ్ దాస్ అనే లిథువేనియా మహాకవిని సత్కరించడానికి మేము వెళ్ళాము. ఆయన మన జవహర్లాల్ అవార్డు గ్రహీత. ఆయన లిథువేనియా భాషలో మాయినో రామ మాయినో ఇండిస్కా అనే కావ్యాన్ని రాసిన మహాకవి. నేను సంస్కృత కవయిత్రిని తెలుసుకొని నాకు బెల్ట్ ఆఫ్ పోయిట్స్ అని వ్యవహరింపబడే ఒక బెల్టును బహుకరించి మా దేశానికి వచ్చిన సంస్కృత రచయిత్రిని ఈ మాత్రమైనా సత్కరించలేకపోతే అది మా దేశానికి తలవంపు అని అన్నారు. అక్కడే విల్లూస్ విశ్వవిద్యాలయంలోని ఇండాలజీ ప్రొఫెసర్ మిరోనస్ దగ్గరికి వెళ్ళాము. ఆయనకు సంస్కృతం, హిందీ వచ్చును. ఆ భాషలను అక్కడ కొందరు స్త్రీలకు ఆయన నేర్పుతూ ఉన్నారు. వారికి భారతీయ సాహిత్యం అంటే ప్రగాఢమైన అభిమానం. వారంతా మన సాహిత్యాన్ని గురించి అడిగి తెలుసుకొని ఎంతో ఆనందించారు. నేను సంస్కృత కవయిత్రిని తెలుసుకొని ప్రొఫెసర్ మిరోనస్ లేచి వినమ్రంగా నమస్కరించారు. ఐరోపాలో చెక్, స్లావ్ భాషలు సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటాయి. అంతకంటే లిథువేనియా భాష సంస్కృతానికి చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈశ్వరుని నిజతత్వాన్ని చెప్పే ఉపనిషత్తులు గల సంస్కృత భాషకు మా భాష దగ్గరగా ఉండడం మా అదృష్టమని వారు అంటుంటే నేను మన దేశ భాషకు ఎన్నో జ్యోతులర్పించాను. తర్వాత నేను కెనడాలో ఉద్యోగం చేస్తూ ఉన్న మా అబ్బాయి రాజరాజ నరేంద్రుని దగ్గరకు వెళ్ళాలని మాస్కో నుండి మాంట్రియల్కు వెళ్ళాను. దీనితో భారత ప్రభుత్వం వారు సాంస్కృతిక పర్యటక కార్యక్రమం ముగిసి నా సొంత పర్యటన ప్రారంభమైందని అనవచ్చును. ఇంతటితో మనకి పాఠ్యాంశం పూర్తయింది. ఇక్కడ ఈ పేజీలో మనకు 2 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. ఆ 2 ప్రశ్నల్లో మనము ఒక ప్రశ్నకు మనకి ఈ పేజీలోనే సమాధానం ఉంది. చూడండి, రచయిత్రికి బెల్ట్ ఆఫ్ పోయట్స్ బెల్ట్ను బహుకరించిన సర్ ఎడ్వర్డ్ దాస్ ఆలోచన ఏంటి అనేది ఇచ్చినారు. ఇక్కడ దీనికి మనము ఈ విధంగా సమాధానం రాసుకోవచ్చు. రష్యాలోని, ఇక్కడ మీకు అండర్లైన్ చేసినాను చూడండి, అదంతా కూడా రాయొచ్చు. రష్యాలోని విల్లూస్ నగర వాస్తవ్యులని సర్ ఎడ్వర్డ్ దాస్ అని లిథువేనియా మహాకవి. ఆయన జవహర్లాల్ అవార్డు గ్రహీత. ఆయన లిథువేనియా భాషలో మాయినో రామ మాయినో ఇండిస్కా అనే కావ్యాలని రాసినటువంటి గొప్ప కవి. అలాగే సంస్కృత కవయిత్రిని తెలుసుకొని మన కవయిత్రిని నాకు బెల్ట్ ఆఫ్ పోయిట్స్ అని వ్యవహరింపబడే ఒక బెల్టును బహుకరించి మా దేశానికి వచ్చిన సంస్కృత రచయిత్రిని ఈ మాత్రం సత్కరించకపోతే అది మా దేశానికే తలవంపు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. ఈ పారాలోనే ఉంది. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి, మిస్టర్ కాసా పండితుడు తన గ్రంథంలో ప్రస్తావించిన విషయాలేమి అని అడిగినారు. ఇక్కడ మనకు ఈ ప్రశ్నకి మీకు ముందు పేజీలో సమాధానం కనిపిస్తుంది. లక్ష్మీకాంతమ్మ గారు బెర్లిన్ నుండి చెకోస్లోవేకియాకి వెళ్ళింది. ఐరోపా దేశాల విశ్వవిద్యాలయాన్నింటిలో ప్రాహా విశ్వవిద్యాలయం అతి ప్రాచీనమైనది. అందులో ఓరియంటల్ డిపార్ట్మెంట్కు 20-30 మంది విద్యార్థులు హిందీ, సంస్కృత భాషలపై అధ్యయనం చేస్తున్నారు. లేదంటే 25-30 వరకని కూడా మనము చెప్పచ్చు. ఈ ఓరియంటల్ డిపార్ట్మెంట్కు డైరెక్టర్ ప్రొఫెసర్ కాసా. ఇతను లుకింగ్ టువార్డ్స్ ఇండియా అనే గ్రంథాన్ని రచించారు. అందులో మొదటి పేరాలో తత్వశాస్త్రము, సమ్యగ్ని జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, భగవద్విశ్వాసము మొదలైన విషయాలచే ప్రపంచ దేశస్థులంతా ఎట్లా ఆకర్షితులైనది, భారతీయ సంస్కృతి ఎంతగా విశ్వశ్రేయస్కరమైనదో వివరించి చెప్పారు. భగవద్గీతకి 6-7 వ్యాఖ్యానాలు వారి భాషల్లో వెల్లడి అయినట్లు చెప్పినారని మన పాఠ్యపుస్తకంలోనే ఇవ్వడం జరిగింది. ఇంతటితో పాఠ్యాంశం పూర్తయింది. ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశంలో ఏముంది, ఊటుకూరి లక్ష్మీకాంతం గారు ఏం చెప్పారనేది మనము మీకు ఒక క్లుప్తంగా చెప్పబోతున్నాను. ఇక్కడ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు విదేశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏమేమి చూసామనేది, ఎక్కడికి వెళ్ళడం జరిగింది, ఏమేమి చూసినారనేది మనకు చెప్పారు.
మొదటగా ఆమెకి భారతదేశం తరపున సాంస్కృతిక పర్యటన యాత్రికురాలుగా అవకాశం వచ్చింది. ఇంగ్లీషు కూడా ఆమెకు సరిగా రానటువంటి ఆమె వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయింది. తర్వాత ఎలాగైనా సరే మనల్ని సర్వనాశనం చేసినటువంటి విదేశీయులు ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి, మన భారతీయ సంస్కృతిపై వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు ఎలాంటివో తెలుసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఆమె వెళ్ళడం జరిగింది. మొట్టమొదటగా ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే జర్మనీ దేశానికి వెళ్ళింది. జర్మనీ దేశంలో ఉన్నటువంటి బెర్లిన్ నగరానికి వెళ్ళింది. జర్మనీకి ఎందుకు వెళ్ళిందంటే సంస్కృత భాషకు విద్యాభ్యాసానికి పెట్టింది పేరు, కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరిని కలిసిందంటే ప్రొఫెసర్ రూబెల్ని కలుసుకుంది. ఆయన ద్వారా కాళిదాసు రచనలపై ఆయన చేసినటువంటి పరిశీలనాత్మక శైలిని గురించి తెలుసుకునింది. ఆ తర్వాత సంస్కృత పాలీ భాషలపై పరిశోధన గత 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి రిచెల్ గారిని కూడా కలుసుకోవడం జరిగింది. అలాగే జర్మనీ ప్రజలు సంస్కృత, బెంగాలీ, హిందీ, తమిళ భాషలపై పరిశోధనలు చేస్తున్నారని కూడా తెలుసుకునింది. ఆ భాషల్లో ఉన్నటువంటి ఉత్తమ గ్రంథాలని జర్మనీలోనికి తర్జుమా చేశారని కూడా తెలిసి చాలా ఆనందపడింది. ఆ తర్వాత బెర్లిన్ నుండి చెకోస్లోవేకియాకి వెళ్ళారు. చెకోస్లోవేకియాలో ఒక గొప్ప విశ్వవిద్యాలయం అయినటువంటి ప్రాహా విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ అయినటువంటి మిస్టర్ కాసా పండితుల్ని కలిసి లుకింగ్ టువర్డ్స్ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు. ఆయన భారతీయ సంస్కృతి విశ్వశ్రేయస్కరమైనదని కూడా చెప్పడం జరిగింది. చెకోస్లోవేకియా నుండి రచయిత్రి రష్యాకి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ లిథువేనియా మహాకవి ఎడ్వర్డ్ దాస్ని కలుసుకునింది. ఆయన జవహర్లాల్ అవార్డు గ్రహీత. ఆయన తిరిగి మన లక్ష్మీకాంతమ్మ గారికి బెల్ట్ ఆఫ్ పోయిట్స్ అనేటటువంటి బెల్ట్ని బహుకరించి గొప్పగా సన్మానించడం జరిగింది. ఆ తర్వాత మన సంస్కృతి పట్ల, దేశ భాష సంస్కృతి పట్ల విదేశీయులకు ఉన్నటువంటి అపార గౌరవాన్ని చూసినటువంటి రచయిత్రి చాలా సంతోషపడి నమస్కారం చేసి భారతదేశంలోని వేదాంగాలు, శాస్త్ర, ఇతిహాస పురాణాలు గొప్పవని, ఓ రకంగా మనకన్నా విదేశీయులే ఎక్కువగా నమ్ముతున్నారని ఆమె ఆశ్చర్యపోవడం జరిగింది. ఇది మనకు పాఠ్యాంశంలో మన రచయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు చెప్పినటువంటి విషయాలు. ఇంతటితో ఈ పాఠం పూర్తయినది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.